హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుందండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో తెలుస్తుందండి. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది, చాలా బాగా కుదురుతుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి. రైస్కి చామగడ్డ పులుసు అయితే రైస్కి, రోటీస్కి, జొన్న రొట్టెలకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంతమంది దురద వస్తుందని కొంతమంది తినలేరు. ఇలా ఒకసారి చేసి చూడండి, దురద అనేది రాదు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక పావు కేజీ చామగడ్డలు తీసుకున్నాను, మీరు చూడొచ్చు. ఈ శుభ్రంగా కడుక్కున్నాను, ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. ఇవి దీనికి చాలామంది దురద వస్తుందని అంటూ ఉంటారు కదండి. కొంచెం నీళ్ళు మునిగేంత నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ రానివ్వాలి. అలా అయితే చాలా బాగా వస్తుందండి, దురద అనేది రాదు. చాలా బాగా చాలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీని పొట్టు 2 విజిల్స్ తర్వాత నేను చల్లటి నీళ్ళు వేసుకొని మళ్ళీ తీసానండి. నేను ఒక చేతితోనే తీస్తున్నాను, ఇంకో చేతిలో కెమెరా పట్టుకున్నానండి. ఫోన్ వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితోనే తీస్తున్నాను. మీరు చూడవచ్చు, ఇలా పొట్టు తీసేయాలి. ఇలా తీసేస్తేనే చాలా బాగా వస్తుందండి. చాలా బాగా ఉడికింది, నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా దురద అనేది రాదు, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇష్టంగా తింటారండి, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగా మంచిగా తినొచ్చండి. తర్వాత పొట్టు మొత్తం తీసాక నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనకి ఎలాంటి షేప్స్ కావాలన్నా అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఇంకా మనకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చామగడ్డ పులుసులకి చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. నేను తాలింపు గింజలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్నాను. మీరు కూడా ఇలాంటివి వేసుకోండి, చాలా బాగా వస్తుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి చాలాసేపు మగ్గనివ్వాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసి, కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇవి 5 మినిట్స్ వరకు మగ్గాక తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. అలా అయితే పచ్చివాసన పోయి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇలా కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఇదిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. మార్కెటింగ్స్ అయినా, షాపింగ్స్ అయినా అన్నీ యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగనిస్తేనే చాలా బాగా వస్తుందండి కర్రీ. చాలా చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగా వస్తుందండి, చాలా బాగా కుదురుతుంది. అస్సలు తినని వాళ్ళు కూడా చాలా ఇలా తయారు చేసుకొని కూడా తినొచ్చండి. ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు, చాలా బాగా వస్తుంది. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఆనియన్ ఎట్లా కట్ చేసుకున్నామో ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ మగ్గేంత వరకు
ఇచ్చేయాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మగ్గిపోవాలండి మెత్తగా. తర్వాత మనం చామగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలండి. చామగడ్డల ముక్కలు వేసాక ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా అయితే చాలా బాగా వస్తుందండి, మగ్గుతుంది. తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, నేనైతే ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేశానండి. ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసుకోవాలండి. చింతపండు పులుసు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక మనం తర్వాత ఒక 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. ఉడికాక లాస్ట్ మినిట్లల్లో మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.